డాక్టర్ అండ్ ప్రొఫెసర్ గారు ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు, నాకు చిన్న డౌట్ ఉంది, మీరు క్లారిఫై చేయాలి. ఈ మధ్యన మన చంద్రబాబు నాయుడు గారి సన్ కొడుకు లోకేష్ ఉన్నారు కదా, ఆయన అమెరికా వెళ్ళి డిఫరెంట్ కంపెనీస్ యొక్క సీఈఓలు కలిసినట్టుగా భోగట్ట నాకు తెలిసిన సమాచారం. అది దేనికోసం వెళ్ళి ఆయన ఉండొచ్చు, ఒకవేళ అమరావతిని డెవలప్ చేయడానిక, కంపెనీలు తేవడానికి ఏంటి అనేది అది మీరు చెప్తే వినాలని ఉంది ఒకసారి. డెఫినెట్గా ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు కాబట్టి, ఆయన కూడా మినిస్టర్ హోదాలో ఉన్నాడు కాబట్టి కొన్ని కంపెనీస్ తీసుకురావడం కోసం అని చెప్పేసి కలుస్తారు, అందులో డౌట్ లేదు. ఎవరు అతనే కాదు, ఎవరు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది మినిస్టర్లు వెళ్ళడం కలవడం ఇవన్నీ చేస్తారు. అయితే ప్రజలు ఏం చెప్తారు, ఎక్కడ వెళ్ళాడు జగన్ బొక్క, ఎక్కడ వెళ్ళారు వాళ్ళంతా ప్రయత్నాలే చేయలేదు, అమరావతిని డెవలప్ చేయడానికి చేయలేదు అని అంటారు. అది కరెక్టే కూడా, ఎందుకంటే ఎక్కువ కంపెనీస్ వస్తే ఆ కంపెనీస్ని మౌల్డ్ చేసుకోవాలి. వెళ్ళి కేవలం సీఈఓల్ని వెళ్ళి ఫోటోలు దిగి వస్తే ఏం సరిపోద్ది. ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, వెళ్ళి మేము అఘోర్యలం, మేము యోగులం, హిమాలయ యోగులం, మేము చాలా గొప్ప జ్యోతిష్కులం, మేము చాలా ఇదని చెప్పేసి ఈ సీఎంల దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగి వస్తారు వీళ్ళు. అది ఏమని చేస్తారంటే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటారు. మన ఈ మధ్యన ఇటీవల కాలంలో ఏమైందంటే ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి అని నాది గూగుల్ చేస్తే వస్తుంది, దానికి అటాచ్ చేసినాడు రవిశంకర్ శర్మ అని ఒకడు ఉన్నాడు అనమాట, వాడు ఆస్ట్రాలజర్. అయితే వాడు శ్రీ గాయత్రి జ్యోతిషాలయం అని పెట్టుకుని కోకటపల్లి అని పెట్టుకుని నా దానికి అటాచ్ చేశాడు. అది ఏం చేశాడు, రేవంత్ రెడ్డితో ఫోటో దిగాడు. అంటే రేవంత్ రెడ్డి ఏమన్నా తెలుసా ఆయనకి? ఏం కాదు, వీళ్ళల్ని ఫోటోలు దిగొస్తారు. అలాగే చాలామంది, ఎక్కువ మంది. అలాగే ఇప్పుడు మన లోకేష్ గారు కూడా వీళ్ళు ఫోటోలు దిగి వస్తడానికి కాకుండా నిజంగానే కనుక సీఈఓని కలిస్తే ఏమవుతుంది, సీఈఓ అబ్బా సొమ్మ, అది సీఈఓ చెప్పాలా పెట్టాలా, కంపెనీ ఒప్పుకోవాలా, మేనేజ్మెంట్ ఒప్పుకోవాలి. సీఈఓ చెప్పేసినంత మాత్రం ఏం కంపెనీలు వచ్చాయి. మనం ఏంటంటే మనం ఆంధ్రలో కాబట్టి జనరల్గా ఆంధ్ర డెవలప్ అవ్వాలని అందరూ అమరావతి డెవలప్ అయిపోవాలి, అమరావతికి ఫ్యాక్టరీస్ వచ్చేస్తాయి, ఇవి వచ్చేస్తాయి అంటారు. అక్కడ చంద్రబాబు నాయుడు కొన్ని స్థలాలు కొనిపించాడు, అక్కడ అందరు జనాలంతా కొనుక్కున్నారు ఎవరికి వాళ్ళకి రేట్లు పెరుగుతాయన్న ఆశతో వీళ్ళు ఏం చేస్తారు, అవి రావాలని కోరుకుంటారు. ఎక్కడ పెరిగింది ఇప్పుడు మొట్టమొదట ఎలా ఉండాలి, ఇప్పుడు రేట్లు ఎవడ చేయమన్నాడు, శాచురేటెడ్ స్టేజ్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా స్థలాలు రేట్లు పెరగనివ్వకుండా చేశారు, ఇక్కడ విజయవాడలో కూడా పెరగనివ్వకుండా చేస్తారు. అంటే 10 సంవత్సరాల తర్వాత పెరగాల్సిన రేట్ను ఇప్పుడే పెంచి పడేశారు. ఇంకా వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లోని ఎవడమని డాక్టర్ అని వాళ్ళ దగ్గర డబ్బులు ఏముంటాయి, అందుకని కొనడానికి ఈఎంఐలు కట్టుకోవాలా, ప్రభుత్వం లోన్లు వచ్చేస్తాయి. ఇప్పుడు అమెరికాలో ఎన్ఆర్ఐలు బిల్డప్లు ఇస్తారు కదా, వీళ్ళంతా కొనేసి 5 కోట్లు 3.5 కోట్లు 4 కోట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి డిపార్ట్మెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ దగ్గర తెచ్చుకుంటారు. లోన్లు వచ్చేస్తే ఆటోమేటిక్, వాళ్ళ పెట్టుబడులు ఏమి ఉండవు. ఇప్పుడు ఇక్కడున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా నెలకి ఇప్పుడు 15,000 కడుతున్నారండి, అది అద్దె కట్టే బదులు ఈ లోన్ తెచ్చేసుకుంటారు. లోన్ అంతా ఎవరిదండి, డబ్బు పేదవాళ్ళ డబ్బుది. కాబట్టి లోకేష్ వెళ్తాడు, ప్రయత్నాలు చేస్తాడు. కొన్ని ఏమైనా కంపెనీస్ వచ్చినప్పుడు సెక్యూరిటీ ఏమంటే మనం ఆంధ్రప్రదేశ్లో పెడితే, అమరావతిలో పెడితే గ్యారంటీగా ఏమైనా గెలవ్వా అన్న చూసుకుంటారు. చూసుకొని ఏం చేస్తారంటే ఈయన దాన్ని బట్టి వీళ్ళు ప్లాన్ చేసుకొని చక్కగా ముందుకెళ్తారు. కాబట్టి ఈ ప్రయత్నాలు చేయడం కరెక్టు. ప్రయత్నాలు చేసిన తర్వాత అది సక్సెస్కి తీసుకురావాలి. లేకపోతే ఇది ఒక పార్క్లో కూర్చొని కబుర్లు చెప్పుకున్న పిచ్చాపాటి కబుర్లాగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎ పొలిటికల్ అనాలిసిస్. ఇది ఏం జరుగుతుందన్నది ఒక ప్రొఫెసర్గా నేను ఐఐఎమ్స్కి ఇతర ఐఐటీస్కి అన్నింటికి విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళినప్పుడు మేము కేస్ స్టడీస్ చూస్తాం, కేస్ స్టడీస్ మనం చెప్తాం. పార్క్లో సరదాగా 10 మంది రిటైర్ అయిపోయిన వాళ్ళు కూర్చొని, లేకపోతే 10 మంది మామూలు వాళ్ళు కూర్చొని చెప్పుకునేటటువంటి సొల్లు ఇది కాదు. ఎప్పుడు కూడా పార్కుల్లో ఎప్పుడు కూడా రాజకీయ మీటింగ్స్ ఇలా పెట్టకూడదు. ఏంటంటే నువ్వు భక్తి గురించి చెప్పు, సీనరీ బాగుందని చూస్తారు. మనం ఇప్పుడు ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా, మనం ఎంత పార్క్ చెప్పినా ఏదో చెప్తున్నారులే అన్నట్టు ఉంటుందన్నమాట. అది కాదు, ఇది పొలిటికల్ అనాలిసిస్. ఇది లోకేష్ గారు ఎంత ప్రయత్నాలను మనం మెచ్చుకుంటాం, కానీ తేలేరు కంపెనీస్. ఎందుకంటే సెక్యూరిటీ భయం. మళ్ళీ జగన్ వస్తాడేమో, మళ్ళీ ఆంధ్ర జనాలు నమ్మకూడదు, మళ్ళీ ఎవరికే ఓట్లు వేస్తారో, ఈ భయం వల్లే రావన్నమాట. వస్తే మంచిదేగా, సక్సెస్. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పుడు ఎలక్షన్ వచ్చేస్తుంది, దూసుకెళ్ళిపోతుంది. మరి సంవత్సరం అయినా అయ్యింది కదా, మరి ఏం చేశారు? ఇప్పుడు ప్రోగ్రెస్ ఏమొచ్చింది? ఏ గవర్నమెంట్ చేసేది ఏమి ఉండదు. ఏంటంటే కరెంటు బిల్లు కరెంటు బిల్లు ఫ్రీ అని ఒకళ్ళు పెడతారు, బస్సు ఫ్రీ అని పెడతారు. మహా చేయగలిగితే ఇదే వాళ్ళు. నోటిఫికేషన్స్ ఎన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారండి, వేస్తున్నారా? వేయలేరు వాళ్ళు. ఎన్ని స్టూడెంట్స్ మంది ఎంత ధర్నాలు చేసినా వేయలేరు. గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు, జీతాలన్నీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు అన్నీ ఇవ్వాలి కదా,
ఇవన్నీ ఏంటంటే కుల మత వర్గాలు డివైడ్ అయిపోతాయి. వీడు మా కులం ఈ సీఎం, ఆ సీఎం మా కులం అని చెప్పేసి మొత్తం ఇలా డివైడ్ చేసేసుకొని వీళ్ళ మీద పగ వాళ్ళ మీద పగ వీళ్ళ అన్నట్టుగా ఓట్లు వేసుకుంటారు. ఈసారి ఏంటంటే అన్ని కులాలు కలిపేసి మొత్తం మీద ఎలాగో దింపేసి ఓట్లు వచ్చినాయి అనుకోండి. కాబట్టి ఇండస్ట్రీస్ అనేవి కూడా ట్రై చేయాలా. లోకేష్ గారు చేస్తున్న ప్రయత్నం మంచిది, కానీ అవి అంత సఫలీకృతం కావు. ప్రజలు మనం ఏం చంకలు గుద్దేసుకొని వచ్చేస్తాయి చూస్తున్నాం. అంత తొందరగా అమరావతి డెవలప్ అయిపోతే ఇంకేమన్నా, అమరావతి పక్కన ఉన్న రైతులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు రేటు పెరుగుద్ది, ఇలాంటి న్యూస్లు వస్తే మాకు రేట్లు పెరుగుతాయని. ఏం లేదు, అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళు కొన్నది అక్కడే ఆ గొంగుళ్ళలాగా అక్కడే అలాగే పడి ఉంది. అందుకని అప్పుడు కొన్నప్పుడే ఎక్కువ పెట్టి కొనిపిస్తారు వాళ్ళు. ఇంకా తర్వాత ఇప్పుడు కొనేసి 2 సంవత్సరాలు అయింది, అసలు ముందుకు వెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు, అది అలాగే ఉంటుంది అన్నమాట.